హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షిమ్లా. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మన షిమ్లా మనాలి ట్రిప్లో ఇవాళ డే 4 అనమాట. ఎవరన్నా ముందు వ్లాగ్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇవాళ మార్నింగ్ అయితే మేము మనాలికి అయితే స్టార్ట్ అయిపోయాము అనమాట. నేను నైట్ కూడా షిమ్లాలోనే స్టే ఉన్నాం మేము. సో టోటల్ 2 days వచ్చేసి షిమ్లాలో స్టే ఉంది. అండ్ ఈ రోజు అయితే మనకి మనాలి ట్రావెల్ అయితే ఉంది. మనకి ఇటనరీ ప్రకారం వెళ్ళేదారిలో కొన్ని సైట్ సీయింగ్స్ అయితే ఉన్నాయి, చూద్దాం అవి. మనకి మొత్తం రోడ్ అయితే మొత్తం ఘాట్ రోడ్ అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ వ్యక్తి కనపట్లేదు, లేపండి ఫ్రెండ్. మన షిమ్లా టు మనాలి వెళ్ళే రూట్ అయితే అసలు చాలా బాగుంది. ఆ లెఫ్ట్ సైడ్ వ్యూస్ కానీ, రోడ్డు కానీ, మధ్యలో ఇలా టనల్స్ వస్తూ ఉన్నాయి. బట్ గుర్తుపెట్టుకోండి, మొత్తం ఘాట్ రోడ్డు. ఎవరన్నా సరిపడిన వాళ్ళు ఉంటే ముందే టాబ్లెట్స్ అనేవి రెడీగా తెచ్చుకోండి. మా బ్యాచ్లో కూడా ఉన్నారు కొంతమంది. లక్కీగా మధ్యలో మెడికల్ షాప్స్ ఉంటే అక్కడ టాబ్లెట్స్ దొరికాయి. సో మీరు ఎవరన్నా ప్లాన్ చేసుకుంటే కనుక ముందే టాబ్లెట్స్ తెచ్చుకోండి. ఒక 2-3 టనల్స్ క్రాస్ చేసాం, కానీ ఇదే లాంగెస్ట్ టనల్. బాగుంది ఈ టన్నల్. మన ప్యాకేజ్ వాళ్ళేమో బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవ్వండి అంటారు. బట్ అక్కడ హోటల్ వాళ్ళు వచ్చేసి ఓన్లీ 9:30కే స్టార్ట్ చేస్తారు బ్రేక్ఫాస్ట్. మన డ్రైవర్ వచ్చేసి లేట్గా స్టార్ట్ అయితే ట్రాఫిక్ ఉంటుంది, మళ్ళీ వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది అని చెప్తారు. సో కొన్ని కంపెనీస్ అయితే నైట్ ట్రావెల్ పెడతాయి అనమాట. అది బెస్ట్ ఆప్షన్ అసలు. మాకైతే మొత్తం అన్ని మార్నింగ్ ట్రావెల్సే ఉన్నాయి. బట్ ఇలా మార్నింగ్ ట్రావెల్స్ పెడితే ఏంటంటే మనకి డే వేస్ట్ అయిపోతుంది. ఇలాంటప్పుడు మనకి అన్ని కవర్ చేయాలంటే మనకి ఇంకా ఎక్స్ట్రా బఫర్ డేస్ ఇవ్వాలి అప్పుడు. సో మీరు ప్యాకేజ్ బుక్ చేసుకునేటప్పుడు అయితే ఇదంతా ముందే చూసుకోండి, మీకు ట్రావెల్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయని. మనకి ఢిల్లీ నుంచి షిమ్లా వచ్చేసి ట్రావెల్ ఎక్కువ టైమే పడుతుంది. అండ్ మనకి మళ్ళీ షిమ్లా నుంచి మనాలి రావడానికి కూడా ట్రావెల్ ఎక్కువ టైమే పడుతుంది. సో మీరు ట్రిప్ ప్లాన్ చేసుకున్న ఆర్ ప్యాకేజ్ మాట్లాడుకున్నా ఇది ఒకసారి చూసుకొని ప్లాన్ చేసుకోండి. మీరు టనల్ అని పేరు ఎందుకు పెట్టారు? టనల్ కాబట్టి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సుందర్ నగర్ లేక్ అంట. సో వెళ్ళే రూట్లో కుల్లు మనాలి వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇటనరీలో అదొక వన్ ఆఫ్ ది సైట్ సీయింగ్. మధ్యలో కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి వ్యూ పాయింట్స్ అయితే. ఒక 2 వ్యూ పాయింట్స్ దగ్గర ఆగాము వెళ్ళే దారిలో. బ్రో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? రకరకాలుగా ఉంది, పలిగిపోతుంది. బ్రో ఏం సైలెంట్కి వెళ్ళిపోతున్నావు నువ్వు? ఈ మనిషి కూడా మా ట్రిప్ లో ఒక భాగమే, కానీ ఆయన ఎప్పుడు కనపడ్డు మీకు. సార్ ఏంటి సార్ అది? ఈ భయ్యా ఇక్కడ ఏదో చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు కనుక్కుందాం. భయ్యా ఏం చేస్తున్నావు అసలు? ఏంది అది? ఆ మనిషి మళ్ళా వచ్చాడు. వాడి పేరు వెంకట్. మా బ్యాచ్ లో భాగం అయితే కాదు. అసలే చలితో చచ్చిపోతున్నాం అంటే మళ్ళీ మాకు ఈ చలికి బోనస్ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా సుందర్ నగర్ లేక్ దగ్గర కొన్ని పిక్స్ తీసేసుకొని కాసేపు ఉండి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట మనాలికి. యాక్చువల్గా మనకి మనాలి వెళ్ళే రూట్లో కుల్లు ఉంటుంది. సో ఆ కుల్లు దగ్గర అయితే రివర్ రాఫ్టింగ్ ఉంటుంది. మనకి ఇటర్నరీలో కుల్లు రివర్ రాఫ్టింగ్ కూడా ఇవాళ ఇంక్లూడ్ చేశారు, బట్ అది అవ్వదు. ఎందుకంటే డే ట్రావెల్ పెట్టుకొని ప్లస్ మధ్యలో సైట్ సీయింగ్స్ పెట్టుకొని కుల్లు రివర్ రాఫ్టింగ్కి వెళ్ళాలంటే అవ్వదు. మోస్ట్లీ రివర్ రాఫ్టింగ్స్ 5 or 6కి క్లోజ్ చేస్తారు. సో ఇంకా రివర్ రాఫ్టింగ్, పారాగ్లైడింగ్ అయితే ఇంకో రోజు పెట్టుకుందాం అని చెప్పి ప్లాన్ వేసుకున్నాము. సో ప్యాకేజ్ వాళ్ళు అయితే మీకు ఇటర్నరీలో ఏవో రాస్తారు లిస్ట్ చాటబారుతో అంతా, అవన్నీ అవుతాయని అయితే పెట్టుకోకండి. వాటిలో పాసిబుల్ అయిన అన్నీ కవర్ చేసుకోవడమే. బట్ మేము సైట్ సీయింగ్ కంటే యాక్టివిటీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాము. సో ఇవాళ కుదరదు కాబట్టి ఇంకొక రోజు యాక్టివిటీస్కి ఇద్దామని ఫిక్స్ అయ్యాము. కుల్లులో రివర్ రాఫ్టింగ్ ప్లస్ పారాగ్లైడింగ్కి. ఎప్పుడంటే మనం కసోల్ వెళ్ళేటప్పుడు మనం మళ్ళీ కుల్లు మీద నుంచి వెళ్తాము. సో అప్పుడైతే మేము యాక్టివిటీస్కి ఇద్దామని చెప్పి అనుకున్నాము. అండ్ ఈ రోడ్స్ చూస్తున్నారు కదా, అక్కడక్కడైతే స్లోగానే వెళ్ళాలి, ఎందుకంటే వెళ్ళే వెహికల్స్కి వచ్చే వెహికల్స్కి ఒకే రోడ్డు, బాగా టర్నింగ్స్ ఉంటాయి. అండ్ అక్కడక్కడ కొన్ని రోడ్స్ అయితే డ్యామేజ్ కూడా అయ్యాయి. పైనుంచి కొండపై నుంచి రాళ్ళు కింద పడి రోడ్స్ డ్యామేజ్ అయ్యాయి.
ఇక్కడ చూడండి పైన మేఘాలు టచ్ అవుతున్నాయి కొండల్ని. అంత హైట్లో ఉన్నప్పుడు మనమైతే. ఇంకొకటి మధ్యలో పాండో డ్యామ్ అని చెప్పి ఒక డ్యామ్ అయితే క్రాస్ అయ్యాము. ఆ డ్యామ్ క్రాస్ అయిన తర్వాత ఈ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. ఇక్కడ అందరూ టూరిస్ట్ అందరూ ఆగి ఇక్కడైతే మంచి ఫోటోలు దిగుతున్నారు. మీరు కనుక వస్తుంటే ఇటు సైడ్ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. అసలు ఆ వెదర్ కానీ, ఆ హిల్స్ కానీ, ఆ వాటర్ అదంతా వ్యూ అంతా చాలా బాగుంది. ఇక్కడ డ్రైవర్ బాబాయ్ ఆపమని చెప్పి ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి హనోయి మాత టెంపుల్ అంట. అసలు ఆ టెంపుల్ అండ్ సరౌండింగ్ వ్యూ అయితే అసలు చాలా పీస్ఫుల్గా ఉంది. అదిరిపోయింది వ్యూ అయితే. ఎక్కువ మంది క్రౌడ్ లేరు, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా వచ్చే దారిలోనే గడ్డి తినేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ నైట్ అయిపోయింది. సో చెప్పాను కదా ఇందాకే, మనకి యాక్టివిటీస్ చేయడానికి అయితే టైం సరిపోదు మార్నింగ్ ట్రావెల్ ఉన్నప్పుడు. మీరు ప్లాన్ చేసుకునే వాళ్ళు దీన్ని చూసుకొని ప్లాన్ చేసుకోండి. మీ ప్యాకేజీలో నైట్ ట్రావెల్ ఉందా, డే ట్రావెల్ ఉందా చూసుకోండి. డే ట్రావెల్ ఉంటే కనుక ఆ రోజు యాక్టివిటీస్ అవ్వవు. లేదు మీరు ఓన్గా వస్తే దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. మీరు చూస్తున్నారు కదా రోడ్ అయితే ఫాగ్ వచ్చింది అక్కడక్కడ, కంటిన్యూగా లేదు. అక్కడక్కడ అయితే అసలు ఏం కనపడట్లేదు. మొత్తానికైతే మనాలి వచ్చేసాము. ఇక్కడైతే మనకు ఒక కాటేజ్ ఇచ్చారు. ఫస్ట్ వేరే హోటల్ ఏదో చెప్పారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం డిస్కషన్స్ అయిన తర్వాత మళ్ళీ వేరే కాటేజ్ ఇచ్చారు. కాటేజ్ అయితే బాగుంది, ఫుల్ కాటేజ్ ఇచ్చారు. ఒక హాల్, 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. మేము 10 మెంబర్స్ ఉన్నాం కాబట్టి సరిపోని వాళ్ళకి ఎక్స్ట్రా మ్యాట్స్ చేస్తున్నారు. చలి అయితే మామూలుగా లేదు. మీరు క్యాంప్ ఫైర్ వేసుకుంటే ఓన్లీ దాని దగ్గర కూర్చోవాలి. మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ చల్లగానే ఉంది. ఆ చిన్న హీటర్స్ అని చెప్పి ఇచ్చారు కానీ అసలు ఏం పనిచేయలేదు. మళ్ళీ వాటికి 300 ఎక్స్ట్రా ఒక్కొక్క హీటర్కి. నైట్ కాటేజ్ అయితే వీడియో తీయలేదు, ఇప్పుడు తీస్తున్నాను. మార్నింగ్ తీస్తున్నాను వీడియో మీకు చూపించడానికి. మెయిన్ వచ్చేసి ఆ ప్యాకేజ్ వాళ్ళకి అండ్ అకామిడేషన్ వాళ్ళకి కోఆర్డినేషన్ ఉండలేదు సరిగ్గా. ఫస్ట్ ఒక హోటల్ అంటారు, తర్వాత ఇంకో చోటకి మారుస్తారు. సో అక్కడే టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా మనకు ఒకటి ఫిక్స్డ్ ఉంటే వెంటనే వెళ్ళి మనం ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. ముందు వాళ్ళు చెప్పిన హోటల్ పక్కనే ఈ కాటేజెస్ ఉన్నాయి, 2 వాళ్ళవే అంట. సో మనకైతే ఈ కాటేజ్ ఇచ్చారు. చూద్దాం రండి లోపలికి వెళ్ళి. మనకి కింద అయితే హాల్ ఉంది, హాల్ టైప్లో సోఫాస్ వేసి. ఆ నైట్ క్యాంప్ ఫైర్ వీడియో చూసారు కదా, అది ఇక్కడే వేసింది. ఇంకా మనకి కాటేజ్ అంటే తెలిసిందే కదా, మొత్తం వుడెన్ స్టైల్లో ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ చెప్పారు. మేము పెద్ద హీటర్స్ ఉంటాయి యాక్చువల్గా, పెద్ద హీటర్స్ అడిగితే ఇది వుడ్ కదా రిస్క్ అని చెప్పి చిన్న హీటర్స్ ఇచ్చారు. చిన్న హీటర్ వచ్చేసి ఒక్కొక్కటి 300, బట్ అదంత వర్త్ ఏం కాదు. ఇక్కడ చూసారు కదా మనకి కింద 2 బెడ్రూమ్స్ ఉన్నాయి ఆపోజిట్ సైడ్లో. సో కింద 2 రూమ్స్, పైన సేమ్ ఇట్లానే ఇంకో రూమ్ ఉంది. మొత్తం 3 బెడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బెడ్ పైన 3 మెంబర్స్ అడ్జస్ట్ అయ్యాము. ఇంకొక ఎక్స్ట్రా మ్యాట్ ఇచ్చేసారు. సో మొత్తం 10 మెంబర్స్ ఉన్నాం మేము. సో ఈరోజు ఏం చేసాము, ఏమేమి ప్లేసెస్ చూసాము, ఏమేమి యాక్టివిటీస్ చేసామని అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే దెన్ బై బై. మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.